హాయ్ అండి, నేను మీ తెలుగమ్మాయి. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ మీకు హెల్తీ పవర్ ప్రోటీన్ మిక్స్ అండి. సో ఇది పాలలోకైనా మీకు ఎందులోకైనా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మిల్క్లోకి ఇలా మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటాను. సో నేను ఇవాళ ఈ రెసిపీ మీకు చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా అండి. ముందుగా దీనికోసం నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నానండి. ఇది ఫుల్ మక్కన అండి. ఫుల్ మక్కన మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందో. సో నేను ఫుల్ కప్ తీసుకుంటున్నానండి. చాలా అంటే చాలా హెల్తీ, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. సో అండ్ హాఫ్ కప్పు బాదాం అండి. సో ఇది చాలా ప్రోటీన్ రిచ్ అని మీకు అందరికీ తెలుసు. సో అది జీడిపప్పులు అండి. ఇది కూడా నేను పావు కప్ తీసుకుంటున్నానండి. తర్వాత పంకిన్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, ఇవి కూడా పావు కప్పు తీసుకుంటున్నాను. సో ఇవి చాలా అంటే చాలా హెల్దీ అండి, డైలీ తీసుకుంటే మీ డైట్లో. ఇవి కాకుండా నేను పిస్తా కూడా జస్ట్ పావు కప్పు తీసుకుంటున్నాను. నేను ఇవి ఇలా పొట్టు తీసేసి షెల్స్ అవి తీసేసి పొట్టు లేకుండా తీసుకుంటున్నాను. సో ఇవి కాకుండా నేను వచ్చేసి తీసుకుంటుంది ఇలాచీ అండి. ఇలాచీ తర్వాత మిరియాలు, ఒక 3 ఇలాచీ, 3 మిరియాలు, ఇందులోకి కొంచెం ధనియాల పొడి అండి. సో మనకి ఇక్కడ ధనియాల పొడి ఎందుకు వాడుతున్నానని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ధనియాల పొడి ఇవన్నీ మన డ్రై ఫ్రూట్స్ కదండి తీసుకుంటుంది. సో ఈ ధనియాల పొడి, ఇలాచీ అన్నది మన డైజెస్టివ్ సిస్టమ్స్కి బెస్ట్గా పనిచేస్తాయండి ఏదైనా సరే. సో అందుకనే నేను ఇవి రెండు బోత్ యూస్ చేస్తున్నాను ఇందులోకి. సో మనకు డైజెస్ట్ అయ్యి ఆ విటమిన్స్ అన్నీ మనకు బాడీలోకి రావడానికి ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అందుకని ఇవి రెండు నేను వాడుతున్నాను. సో ఇవి కాకుండా నేను ఇంకా కొంచెం పసుపు కూడా వేస్తానండి, అది లాస్ట్లో వేస్తాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనము జస్ట్ వేయించుకుంటాం ఒక 2 to 5 minutes అంతే. సో నేను చూపిస్తున్నాను కదా, నేను జస్ట్ పసుపు కూడా ఇందులోకి యాంటీబయాటిక్ కదండి. సో అన్నింటికీ మంచిదండి మీరు ఏ విధంగా తీసుకుంటున్నా. కాకపోతే మీరు ఇవన్నీ వేయించుకోవాలండి. సో ఇందుకోసం నేను బాండీ పెట్టుకుంటున్నాను. సో బాండీ పెట్టి ఇందులో అన్నీ వేస్తున్నానండి. ఫస్ట్ నేను ఫుల్ మక్కన వేస్తున్నాను. ఫుల్ మక్కన ఇది కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీరు వేయించవచ్చు, లేదా మీడియం ఫ్లేమ్ ఈజ్ ఫైన్ అండి. సో హై ఫ్లేమ్ పెట్టుకుంటే అక్కడే గరిటకు కొంచెం బాగా తిప్పాలి. సో లేదు అనుకుంటే మీరు మీడియం ఫ్లేమ్ పెట్టి నెమ్మదిగా ఒక 2 to 3 minutes వరకు బాగా ఫ్రై అయ్యేలాగా. సో ఇలా అన్నీ ఫ్రై అవ్వాలండి. సో వాటి పచ్చిదనం మొత్తం పోవాలి. సో ఇలా నేను అన్నీ ఒక ప్లేట్లోకి ఒక్కొక్కటి వేయించుకుంటూ ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఫుల్ మక్కన ఇలా తీసుకుంటున్నాను. ఇలా తర్వాత బాదం పప్పుని నేను 2 minutes అలాగా 2 to 3 minutes అలా వేయించాను. సో ఇలా అన్నీ ఒక్కొక్కటండి చూస్తున్నారుగా. ఇప్పుడు బాదం ఇవి కూడా వేసాను. క్యాషూ నట్స్ కూడా వేయించి వేస్తున్నాను. పిస్తా కూడా నేను ఇలాగే వేయించానండి, వేయించి ఇందులోకి వేస్తున్నాను. నేను ఇప్పుడు పంకిన్ సీడ్స్ కూడా ఇందులోకి వేస్తానండి, చిటపట్లాడే వరకు అలా వేయించి కొంచెం. సో ఇందులోకి జస్ట్ 1 minute మనం తీసుకున్న ధనియాలు, మిరియాలు, ఇలాచి జస్ట్ 1 minute అలా ఫ్రై చేసి అందులోకి వేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జస్ట్ కొంచెం అలా మిక్స్ చేసి మనం మిక్సీ జార్లో వేస్తాం కదండి, కొంచెం అలా మిక్స్ చేసి చల్లారనిద్దామండి. చల్లారనిచ్చి మిక్సీలో వేద్దాం. ఒక 10 minutes అలా వదిలేస్తే మనం మొత్తం చల్లారిపోయింది కదండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో నేను తీసుకున్న క్వాంటిటీ ఒక 2 times వేస్తున్నానండి. సో ఇలా నేను తీసుకొని హాఫ్ క్వాంటిటీ ఒకసారి, ఇంకొక హాఫ్ క్వాంటిటీ ఇంకొకసారి వేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఫైన్ పౌడర్గా చేస్తానండి నేను. సో ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. ఇలా మనం ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలండి. సో ఇది రిమైనింగ్ కూడా మనం మిక్సీ పట్టేద్దాం. నేను రిమైనింగ్ కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను కొంచెం లాస్ట్ కాబట్టి ఇందులోకి నేను చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. సో ఇది జస్ట్ నాకు యాంటీబయాటిక్ అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది, టెక్స్చర్ కూడా. ఇలా ఇది కూడా మిక్సీ పట్టేశాక మొత్తం పౌడర్ ఇందులో వేసేసి ఫైన్ పౌడర్గా వేసుకున్న దాన్ని మొత్తం మనం మిక్సీలో తీసి ఇందులోకి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి.
సో మొత్తం కలిపేసి మనం ఒక టైట్ కంటైనర్ జార్లో పెట్టేసుకుంటే మనకు ఒక 1 మంత్ వరకు ఇది ఉంటుందండి. మీరు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇది బాగా కలుపుకోవాలండి. ఇలా చిన్న ఉండలు అలాంటివి ఏం లేకోకుండా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే మీకు నేనైతే జాగరీ యూస్ చేసుకుంటాను మిల్క్లో. సో మీకు ఆప్షన్ అవుతే మీరు ఇందులోకే డ్రై ఖర్జూర్ వేసుకోవచ్చు. అది మీరు ఇప్పుడు డ్రై ఖర్జూర్ వేసుకుంటే మీరు జాగరీ కూడా వేసుకోనక్కర్లేదనమాట. సో ఇలా నేను టైట్ కంటైనర్ జార్లోకి తీసుకుంటున్నాను. సో ఇది మొత్తం ఇలా జార్లోకి పెట్టేసి నేను ఒక 1 మంత్ అంటే 1 మంత్ వరకు వాడచ్చు ఇది. సో నేను ఇలా ఫ్రీజ్లో పెట్టేస్తానండి. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూస్ చేస్తాను. ఎస్పెషల్లీ మీరు బ్రేక్ఫాస్ట్ టు లంచ్ టు డిన్నర్ బిట్వీన్ ఎప్పుడైనా ఒక 2 టీ స్పూన్స్ యూస్ చేస్తే సరిపోతుందండి. ఇది పవర్ ప్రోటీన్ పౌడర్ ఐ కెన్ సే. ఇది ఎంత మంచిదంటే అంత హెల్తీ. సో మీరు ఇది మంచిగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీనికోసం ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఇందులోకి కావాల్సినంత క్వాంటిటీ ఒక గ్లాస్ పాలు సరిపోతుంది. చెప్పాను కదండి, నేనైతే జాగరీ వేసుకుంటాను. మీకు కావాల్సిన బట్టి మీరు స్వీట్ లేదు జస్ట్ కొంచెం క్వాంటిటీ జాగరీ అయితే చాలండి. జస్ట్ నేను చూపించాను కదా, 1/2 టీ స్పూన్ పౌడర్ అయినా లేదా చిన్న జాగరీ ముక్క అయినా సరిపోతుంది. సో ఇది ఇప్పుడు మరుగుతూ ఉంటుంది కదండి, అప్పుడు మనం ఈ హెల్త్ మిక్స్ ఏదైతే చేసి పెట్టుకున్నామో సో అది 2 టీ స్పూన్స్ అలా వేస్తానండి నేను. సో మరుగుతున్నప్పుడు ఇలా 2 టీ స్పూన్స్ అలా వేసుకుంటాను నేను ఇందులోకి. 2 టీ స్పూన్స్ వేసి బాగా అది జస్ట్ బాయిల్ అయ్యి 1 మినిట్ చాలండి, అంతకు మించి ఏం అక్కర్లేదు. సో 1 మినిట్ ఇట్స్ ఫైన్. అంతే, అది జస్ట్ మీకు బాయిల్ అవుతున్న టెక్స్చర్ రావాలి. సో అది అవుతే 1 మినిట్ బాయిల్ చేయడం. చూస్తున్నారు కదండి, టెక్స్చర్ మొత్తం బాయిల్ అవుతుంది. సో 1 to 2 మినిట్స్ అంతే, అంతకు మించి ఏం అక్కర్లేదండి. రెడీ అయిపోయింది. సో అంతేనండి, రెడీ అయిపోయిందిగా. దీన్ని ఒక గ్లాస్లోకి ఇచ్చేస్తే హ్యాపీగా పిల్లలు తాగేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరకొర చేసే వాళ్ళకి సో ఇది బెస్ట్ పవర్ ప్రోటీన్ హెల్త్ మిక్స్ అండి. సో ఇందులో ఏముండవండి, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో మీ ప్రోటీన్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయండి. సో చిల్డ్రన్స్కి అయితే మార్నింగ్ ఇవ్వండి, అడల్ట్స్కి అయితే మీరు ఎప్పుడు 11 o'clock కానీ లేదా 4 o'clock కానీ డేలో 1 తీసుకుంటే చాలండి. ట్రై చేయండి మీరు కూడా.